ఊరికే మీరు వీడియో చూడకండి. ప్రతి ఒక్క మాటకి, ప్రతి ఒక్క సెంటెన్స్‌కి దానికి మీరు ఆలోచించండి. దానికి ఇంకా ఎన్ని అర్థాలొస్తాయి, మనం ఇంకా సమాజం ఎలా మార్చాలి, నిజంగా సమాజం ఎట్లా మారిపోయింది అనేది ఆలోచించండి. మీరు స్వయంగా ఆలోచిస్తే కానీ మీలో మార్పు రాదు. ఒక్క ఒక్క ఆహ్ 10 నిమిషాలు, 5 నిమిషాలు స్వయంగా ఆలోచిస్తే పోయేదేముండదు కదా! మనలో వస్తే మార్పు వస్తది కానీ, మన అంతకు మించిది మనదేముండదు కదా! అడ్డమైన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం. దానికి పెట్టే టైమ్ స్పెండ్ కంటే, స్వయంగా మనం మారడానికి మనం ఒక 10 మినిట్స్ మనం స్వయంగా ఆలోచించలేమా? స్వయంగా మార్చుకోలేమా? మీరు ఆలోచించే దాన్ని బట్టి మీలోనే మార్పు ఉంటది. మీరు మారాలంటే ముందు మీరు ఆలోచించాలి. నేను మాట్లాడే ప్రతి మాటని చక్కగా అర్థం చేసుకోండి. శ్రద్ధగా వినండి. దయచేసి ప్రజలకు చెప్తున్నా, దయచేసి సమాజంలో బతుకుతున్న వాళ్ళందరికీ చెప్తున్నా నేను. మార్పు రావాలి. మీరు ముందుకు రావాలి. వినండి. నేనింత ఆవేదనతో, నేనింత బాధతో నేనేం ఊరికే వీడియో తీస్తలేదండి. అందరికీ యూజ్ అవ్వాలి, మన సమాజం మారాలని నేను ఇదంతా చేస్తున్నా అండి. కానీ మీరు ఆ వీడియోస్ ఏమో సరిగ్గా చూడరు, చూసి రిప్లై ఇవ్వరు, కామెంట్ చేయరు. ఏదో ఒక సమాజం మార్పు కోసం ఏం కామెంట్ చేయరు. ఏంటంటే స్క్రోల్ చేసి లైట్‌గా చూసి వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు చూసింది చాలు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అడ్డమైన వీడియోస్, అనవసరమైన వీడియోస్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటా, ఇంకా వైరల్ చేసుకుంటా, లైక్ చేసుకుంటా, ఇంకా ఎన్ని రోజుల వరకు మనం ఇలా ఉందాము? మనకంటూ ఒక సెల్ఫ్ మార్పు ఉండొద్దా? మనకంటూ ఒక ఆలోచన ఉండొద్దా? ఎందుకని మనం ఇంత కళ్ళు మూసుకొని అందరు ఏం చేస్తే మనం కూడా అదే చేసుకుంటా ఇంకా ఎన్ని రోజుల వరకు పోవాలి? మనలో మార్పు రావద్దా? నేను చేసే కంటెంట్ చూడండి, నేను చేసే పోరాటం చూడండి. మీ సమాజం మారాలని, సమాజం మార్పు కోసం ఎవరైనా పోరాటం చేస్తున్నారా? ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. నేను ఇంత పోరాటం మొదలుపెట్టినా నా కంటెంట్, నా మీనింగ్ ఏది అర్థం చేసుకోకుండా మీరు నేను చేసే ఇంత గట్టి పోరాటానికి మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయలేరా? ఉన్న దగ్గర నుండే ఎంతో మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక సబ్స్క్రైబ్ చేస్తలేరు. పోరాటం కోసం చేయండి, మన సమాజం మార్పు కోసం చేయండి. నా కోసం అయితే నేనేం చేయట్లేదు కదా! మరి అలాంటప్పుడు మీరు ఎందుకు అంత స్వార్థంలో ఆలోచిస్తున్నారు? ఇది మన కోసం చేస్తున్నా, నీ కోసం అనుకోవచ్చు కదా నువ్వు. ఇది ఫ్యూచర్‌లో నీకు కూడా యూజ్ అయితది కదా! నీ కోసం అనుకోవచ్చు కదా! నేనేం ఊరికే పోరాటం మొదలు పెట్టలేదండి. నేను చాలా చూసిన సమాజం ఎంత దారుణంగా మారిపోయింది.